హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము భారతీయ జ్ఞానపీఠ పురస్కారం గురించి తెలుసుకుందాము. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా స్టాటిక్ జీకే అనేది చాలా కామన్గా ఉంటుంది. అందులో జ్ఞానపీఠ పురస్కారం మీద ఎప్పుడు క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనము జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరెన్నో వీడియో మీరు పొందాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. భారతీయ జ్ఞానపీఠ పురస్కారం అనేది హైయెస్ట్ ఇండియన్ లిటరరీ అవార్డు అనమాట. రేపు ఎగ్జామ్లో అడుగుతారు మనల్ని 4 అవార్డ్స్ ఇచ్చేసి ఇందులో సాహిత్యానికి సంబంధించి భారతదేశంలో హైయెస్ట్ అవార్డు ఏది అని అడుగుతారు. మిలిటరీకి సంబంధించి మనకు హైయెస్ట్ అవార్డు ఏది అంటే పరమవీర చక్ర అని పెట్టాలి. భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న అని పెట్టాలి. అలా కాకుండా సాహిత్యంలో ఏది అత్యున్నత పురస్కారం అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది జ్ఞానపీఠ పురస్కారం అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారం అనేది 1961లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకేనా? ఎగ్జామ్లో జ్ఞానపీఠ పురస్కారం ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు నెలకొల్పబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయనుకోండి, మన ఆన్సర్ 1961 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ కనుక మనం చూస్తే జ్ఞానపీఠ పురస్కారం అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తారు. ఓకేనా? తర్వాత ఫోర్త్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. గ్రహీతకు వాగ్దేవి కాంస్య ప్రతిమ 11 లక్షల రూపాయల నగదు బహుకరిస్తారు. అంటే ఎవరైతే విన్నర్ ఉంటారో వారికి ఏమిస్తారు అంటే బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి. మనము సరస్వతీదేవి అంటాం కదా, ఆమె యొక్క కాంస్య విగ్రహాన్ని లేదా కాంస్య ప్రతిమని ఆ గ్రహీత ఎవరైతే ఉంటారో వారికి బహుకరిస్తారు. దాంతోపాటు 11 లక్షల రూపాయలు బహుమతిగా వాళ్ళకి ఇస్తారనమాట. ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడగచ్చు. ఏమని అడగచ్చు అంటే జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి గ్రహీతకు ఏం బహుకరిస్తారు అని అడగచ్చు. అప్పుడు సరస్వతీదేవి యొక్క కాంస్య ప్రతిమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి. అండ్ సెకండ్ వన్ 11 lakh రూపీస్, 11 లక్షల రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. మొదటిసారిగా పురస్కారాన్ని ఎప్పుడు ప్రదానం చేశారు? ఆ ఇయర్ ఏంటి అంటే 1965. 1965లో మొట్టమొదటిసారిగా ఒక రచయితకు జ్ఞానపీఠ పురస్కారం అనేది ఇవ్వబడింది. ఇప్పుడు క్వశ్చన్ మనం ఎలా అడుగుతున్నారో జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు అవార్డు నెలకొల్పారు అని అడిగారు అనుకోండి, మన ఆన్సర్ ఏమవుతుంది? 1961 అవుతుంది. ఎప్పుడు మొదటిసారిగా ప్రదానం చేశారు, ఎప్పుడు ఇచ్చారు అని అడిగితే 1965 మన ఆన్సర్ అవుతుంది. రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సెకండ్ పాయింట్ అండ్ ఫిఫ్త్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆరో పాయింట్ చెప్తున్నాను చూడండి. జ్ఞానపీఠ పురస్కారం ప్రథమ గ్రహీత ఎవరు అంటే శంకర్ కురూప్ అనేటువంటి ఒక మలయాళీ రచయిత ఫ్రెండ్స్. ఈయన ఏ భాషకు చెందినవాడు అంటే మలయాళం భాషకు చెందినవాడు. మొదటి పురస్కారం ఈయనకి ఇవ్వబడింది. ఓకేనా? ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అవార్డు అందుకుంటున్నారు చూడండి, ఆయనే శంకర్ కురూప్ గారు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు మొదటి గ్రహీత ఎవరు అని. ఓకేనా? శంకర్ కురూప్ ఏ భాషకు చెందినవారు? మలయాళీ భాషకు చెందినవారు. ఇంకొంచెం డీప్గా మనకు ఎగ్జామ్లో అడిగితే ఎలా అడగచ్చు అంటే సెవెంత్ పాయింట్ చూడండి. శంకర్ కురూప్ గారు రాసినటువంటి ఉడుక్కుజుల్ అనే రచనకు ఈ పురస్కారం లభించింది. సో మొదటి పురస్కారం శంకర్ కురూప్ గారు పొందారు. వీరు మలయాళీ భాషకు చెందినవారు. మరి ఏ రచనకు వచ్చిందయ్యా అంటే ఒడుక్కుజుల్ అనేటువంటి రచనకు మొట్టమొదటిసారిగా ఈయన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు. సో ఈ మూడు మనకు ఇంపార్టెంట్ బిట్లే. తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది తెలుగు భాషకు సంబంధించి ఫ్రెండ్స్. తెలుగు భాషలో జ్ఞానపీఠ పురస్కారం ఏ కవులు పొందారు, వారు ఏ సంవత్సరంలో పొందారు, ఏ రచనలకు పొందారు అనేది మనకు ఎగ్జామ్స్లో అడుగుతారు. మనకు ఇప్పటి వరకు తెలుగు భాషకు సంబంధించి కేవలం 3 కవులు మాత్రమే జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. మిత్రులారా గమనించండి. అందులో మొట్టమొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏమిటి మొదటి వ్యక్తి పేరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన రామాయణ కల్పవృక్షము అనేటువంటి ఒక రచన చేశారు. దానికే 1970లో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. రేపు ఎగ్జామ్లో అడగచ్చు తెలుగు భాషలో
మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి కవి ఎవరు అని. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి ఏ రచనకు అంటే రామాయణ కల్పవృక్షము. పొందిన సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి, 1970. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జ్ఞానపీఠ పురస్కారం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం కాబట్టి తెలుగు భాషలో కూడా దీన్ని ఎవరు పొందారు, ఏ రచనకు పొందారు, ఏ సంవత్సరం పొందారో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రెండవ ఆయన పేరు ఒకసారి చూద్దాం. సి నారాయణ రెడ్డి గారు. ఈయననే ముద్దుగా సినారే అని పిలుస్తూ ఉంటాం మనం. ఈయనకు ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంటే విశ్వంభర అనేటువంటి రచనకు. సంవత్సరం 1988. సినారే, విశ్వంభర 1988. తర్వాత మూడవ కవి రావూరి భరద్వాజ గారు. ఈయన పాకుడు రాళ్ళు అనేటువంటి రచన చేశారు. దానికే 2012వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు వాళ్ళ చిత్రాలు చూపించాలి అనుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ గమనించండి. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నది విశ్వనాథ సత్యనారాయణ గారు, మధ్యలో ఉన్నది సినారే గారు, తర్వాత కుడివైపున ఉన్నది రావూరి భరద్వాజ గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ముగ్గురు కూడా మనకు గుర్తుండాలి. జ్ఞానపీఠ పురస్కారము అంటూనే మీ మైండ్లో ఏం గుర్తు రావాలి అంటే ఇది అత్యున్నత సాహిత్య పురస్కారము. భారతదేశంలో 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. 1965 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. శంకర్ కురూప్ గారు మనకు ఫస్ట్ గ్రహీత. తెలుగు భాషలో ముగ్గురు ఈ అవార్డును పొందారు. ఇవన్నీ మీ మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఒక నోట్స్ అనేది మీరు తయారు చేసుకోండి, దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి. ఏ ఎగ్జామ్ మీరు రాసినా కూడా ఇవి స్టాటిక్ జీకేలో వస్తూనే ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించింది. తర్వాత నేను మీకోసం ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది తీసుకొని వచ్చాను. అదేంటో చూద్దాం. ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్ ద నోబెల్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్? నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని ఉండాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కామెంట్లలో తెలిసిన వారు నాకు ఆన్సర్ ఖచ్చితంగా పెట్టండి. ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉంటే సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. తదుపరి వీడియోలో నేను దీనికి ఆన్సర్ అనేది తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడిందని నేనైతే భావిస్తున్నాను. నేను మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను జీకేకి సంబంధించి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? బై.